ఈరోజు త్వరగా వచ్చారు సార్. సర్ప్రైజ్. ఎందుకో ఏంటో కళ్ళు మూసుకుంటే చెప్తా. ఓపెన్ యువర్ ఐస్. ఈరోజేం స్పెషల్ కాదే? ఈరోజు నాకు స్పెషల్ డేనే. ఈరోజు నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేదు. ఏం స్పెషల్? ఈరోజు నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేసిన రోజు. ఈరోజు నేను గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకంటే నా లైఫ్లో తీసుకున్న బెస్ట్ డెసిషన్ అది కాబట్టి. ఆ రోజు నీ లవ్ని యాక్సెప్ట్ చేయకపోతే నేనింత హ్యాపీగా ఉండేదాన్ని కాదు కదా. హలో. అమ్మా వెళ్తున్నా అమ్మా. సరే కోమ్లి. కోమలి, చెప్పండి అమ్మా. నా నెక్లెస్ నువ్వే తీసావు కదా? ఏ నెక్లెస్ అమ్మా? నువ్వే తీసుకెళ్ళావని నాకు తెలుసు, కానీ నిన్నేమనను. నెక్లెస్ ఇచ్చే. నాకు నిజంగా ఏమీ తెలియదమ్మా. కోమలి, అది నాకు మా ఆయన పెళ్ళైన తర్వాత ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్. పెళ్ళికి ముందు కూడా తను ఇచ్చిన ప్రతి గిఫ్ట్ని దాచుకున్నా. ఆ షెల్ఫ్లో ఉన్న ప్రతి గిఫ్ట్ కూడా తను ఇచ్చినవే. అందులో ఏది మిస్ అయినా అందులో ఉన్న తన ప్రేమను మిస్ అయినట్టే. ప్లీజ్, దానికన్నా ఎక్కువ డబ్బులు ఇస్తా. సేమ్ అలాంటి నెక్లెస్ కొనిస్తా. ప్లీజ్ కోమలి, అది ఇచ్చేవా? అది ఆవిడన్న మాటలకి నా మీద నాకే అసహ్యం వేసింది సార్. ఎందుకు ఇలా చేశానా అని వెంటనే తీసుకెళ్ళి ఆ నెక్లెస్ ఆవిడకి ఇచ్చేసాను సార్. ఆ రోజు నుంచి నేను పని మానేశాను సార్. నువ్వు పనిచేస్తున్న రోజుల్లో వాళ్ళిద్దరు గొడవపడడం చూసావా? లేదు సార్, వాళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రాణంగా ఉండేవారు సార్. ఆ గిఫ్ట్స్ అన్ని ఏ షెల్ఫ్లో పెట్టేది? పైన చివరి షెల్ఫ్లో పెట్టేవారు సార్. సరే, నువ్వు వెళ్ళు. నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఎంక్వైరీకి రావాలి. సరే సార్. సార్, తను ఇక్కడ వర్క్ చేసిందని మీకెలా తెలుసు సార్? తనపై ఒక్క కన్నేసి ఉంచు. అలాగే సార్. తాళి మెట్టెలకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చిన అమ్మాయి ఇవి తీసేసి ఎందుకు వెళ్ళింది? భార్యతో మాట్లాడకుండానే ఉండలేని రాకేష్ భార్య ఇంట్లో లేకపోతే కనీసం ఏమైందని అయినా ఎంక్వైరీ చేయకుండా చెన్నైకి ఎందుకు వెళ్ళిపోయాడు? శ్వేత దాచుకున్న గిఫ్ట్స్ అన్నీ ఏమయ్యాయి? సంథింగ్ ఇస్ దేర్, కనిపెడతా.